ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో సెక్షన్ 85 సబ్సెక్షన్ 2 ప్రకారంగా రాష్ట్ర విభజన జరిగిన 60 రోజుల లోపల కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయాలి. కానీ దురదృష్టవశాత్తు 10 సంవత్సరాలైనా ఇప్పటికీ కూడా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతోనూ కృష్ణానది యాజమాన్య బోర్డుతోనూ మాట్లాడి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కృష్ణానది యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు తరలించాలని ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండవ అంశం పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయం. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రికి సమీపంలో గోదావరి నది మీద నిర్మించబడతా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యాన ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతూ ఉంది. కాబట్టి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయం పోలవరం నిర్మాణానికి సమీపంలో రాజమండ్రి వద్ద ఉండడం ఇది సమంజసం. కానీ ఇప్పటికీ కూడా పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయం తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్లో ఉంది. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ నుండి ఆంధ్రప్రదేశ్లో పోలవరానికి సమీపంలో ఉండే రాజమండ్రికి తరలించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక మూడవ అంశం శ్రీశైలం జలవిద్యుత్ కేంద్రాలు. ప్రస్తుతం కుడి జల విద్యుత్ కేంద్రం, ఎడమ జల విద్యుత్ కేంద్రం ఈ రెండు విద్యుత్ కేంద్రాల ద్వారా అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటు తెలంగాణ ప్రభుత్వం 68,980 క్యూసెక్కుల నీటిని వదులుతూ రోజుకు 6.25 టీఎంసీల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుండి జల విద్యుత్ పేరుతో ఉత్పత్తి పేరుతో కిందికి వదులుతున్నాయి. పైనుండి ఎగువ నుండి శ్రీశైలంకు నీరు రావడము నిలిచిపోయింది. శ్రీశైలంకు దిగువన ఉన్న ప్రాంతాల్లో ప్రస్తుతానికి నీటి అవసరాలు లేవు. కాబట్టి ఈ నేపథ్యంలో రోజుకు 6.25 టీఎంసీల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుండి జల విద్యుత్ ఉత్పత్తి పేరుతో అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నీటిని కిందికి వదులుతున్నాయి. పర్యవసానంగా శ్రీశైలం రిజర్వాయర్లో నీటి నిల్వ తగ్గిపోతుంది. ఈ నీటిని రాయలసీమ ప్రాజెక్టులకు రాయలసీమ రిజర్వాయర్కి వెళ్తే ఇక్కడ ఎంతో ఉపయోగం ఉంటుంది. ఇక్కడ వర్షాలు బాగా పడలేదు, కనీసం రిజర్వాయర్లో నీటి నింపుకుంటే భూగర్భ జలాలను పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం కృష్ణానది యాజమాన్య బోర్డుతో మాట్లాడి అటు తెలంగాణ ప్రభుత్వం ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు కూడా శ్రీశైలం రిజర్వాయర్ నుండి జల విద్యుత్ ఉత్పత్తిని తక్షణం ఆపు చేసే విధంగా ప్రయత్నాలు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక నాలుగవ అంశం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 44,000 క్యూసెక్కుల నీటిని వదలవచ్చు. ఆ కెపాసిటీ ఉంది. కానీ ప్రస్తుతం 25,000 క్యూసెక్కులను మాత్రమే వదులుతున్నారు. పర్యవసానంగా ఈ యొక్క గాలేరు నగరి కింద ఉన్నటువంటి గండికోట ప్రాజెక్టు కానీ పైడిపాలెం కానీ తద్వారా సిబిఆర్ కానీ వామికొండ సాగర్ కానీ సర్వరాయ సాగర్ కానీ ఈ రిజర్వాయర్స్ ఇప్పుడే నిండే అవకాశాలు కనిపించడం లేదు. అదేవిధంగా తెలుగంగ ప్రాజెక్టు కింద బ్రహ్మసాగర్ ఇప్పుడే నిండే పరిస్థితి కనిపించలేదు. కాబట్టి పూర్తి కెపాసిటీతో 44,000 క్యూసెక్కులు శ్రీశైలం రిజర్వాయర్ నుండి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా వదలాలని అందుకు తగ్గట్లుగా
కాలువల సామర్థ్యాన్ని పటిష్టం చేయాలని, రాయలసీమ ప్రాజెక్టు రిజర్వాయర్స్ వీలైనంత త్వరగా నింపాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.